గురుసేవ చేసుకోవటం బాగుంటుంది చందు. అంటే రేపు నేను నాట్యం అది నేర్చుకోవాలి అనే తపన వేరు. కానీ ఇంట్లో ఆర్థికంగా సపోర్ట్ లేదు. మరి పని మానేసేసి గురుసేవ చేస్తున్నప్పుడు ఇంటికి ఆర్థికంగా ఎట్లా మరి అప్పుడు? అదే అప్పుడు అంటే అప్పుడే ప్రదర్శనలు అయితే రావు. మా మమ్మీ బీడీలు చేసేది. అసలు లైక్ అసలు మా మమ్మీ చాలాసార్లు బాధపడేది. అంటే మా తాత పటివారి ఉండే కదా, అసలు మా మమ్మీ ఒంటినిండా బంగారంతో మహారాణిలాగా బతికింది. ఎంతో 8 మంది వర్కర్స్ ఉండేవాళ్ళంట మా ఇంట్లో. అయితే ఈ రాను రాను ఆస్తంతా అయిపోవడం మా బ్రదర్ వల్ల కూడా మొత్తం క్షీణిస్తూ వచ్చింది. మేము ఎప్పుడైతే కొత్తపల్లికి వలస వచ్చామో అప్పుడు మాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండేది. అది కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ కౌలుకి వచ్చిన దానికి వెళ్ళి బ్రతికాం. కొన్ని రోజులు. మా బ్రదర్ కూడా అక్కడక్కడ జాబ్ చేసేవాడు, కొద్దిగా ఇచ్చేవాడు, కొద్దిగా తీసుకునేవాడు. అలా అంటే రిచ్గా కాకుండా మామూలుగా అయితే బతుకుతూ నేను బతికా అప్పు సప్పు లేకుండా నడిపించుకుంటూ వచ్చాం జీవితాన్ని. నాకు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఈ గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను సంపాదించడం మొదలుపెట్టాను. ఓకే, అట్లా. సో ఇంత కష్టము ఇంత ఇది అది ఒక పరిధి చాలా చిన్నది. అక్కడి నుంచి మేకప్ సామాను కోసం హైదరాబాద్ వచ్చిన చందు హైదరాబాద్లో మొట్టమొదటి ఆడవేషం బోల్ బేబీ బోల్లో వేశాడు. డాన్స్ బేబీ డాన్స్. దానికి పెద్ద స్టోరీ ఉందక్క. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావడానికి కూడా ఒక స్టోరీ ఉంది. సో లేకపోతే వచ్చేవాడిని కాదు నేను. అంటే మాకు అప్పటికి తెలియదు, ఏదో మేకప్ సామాన్ ఆర్థికంగా అడినావు కదా, నేను క్లాసికల్ నేర్చుకున్న తర్వాత ఎవ్రీ సంవత్సరం వినాయక చవితి వచ్చేది. అవును, చాలామంది అబ్బాయిలు ఆడవేషం వేసేవాళ్ళు, తర్వాత వినాయక చవితి షోలు చేసేవాళ్ళు. వాళ్ళకి 500 ఇచ్చేవాళ్ళు, 500 డాన్స్ చేస్తే. నేను గురువుగారిని అన్నాను, గురువుగారు క్లాసికల్ నేర్చుకున్నా కదా, నాకు ఆర్థికంగా కొంచెం ఉపయోగపడుతుంది, సినిమా డాన్సులు చేయొచ్చు అని అడిగిన. కోప్పడ్డారు. ఏంట్రా ఏదో సినిమా డాన్సులు నేర్చుకోవడానికి వచ్చావా, క్లాసికల్ నేర్చుకోవడానికి వచ్చావా అని. గురువుగారు, లేదు గురువుగారు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే, సో ఎవరైతే ఆ మధుస్వామి అనే అతను నన్ను తీసుకొచ్చారో అన్నకి చెప్తే ఒకరోజు ఆయన వినాయక చవితి అప్పుడు ప్రోగ్రామ్కి తీసుకెళ్తే మొత్తం అతన్ని మేకప్ సామాను కానీ చీరలు కానీ అన్నీ మొత్తం తొడిగి నన్ను కూర్చునబెట్టిండు. నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే క్రాసిక్ పవర్ ఇచ్చాడు. ఇది చూస్తే పట్టేస్తా డాన్స్. ఇది నాకు శ్రీదేవి అంటే చాలా పిచ్చి ఉండేది, పట్టేసేవాడిని. సో అట్లాంటి శ్రీదేవి డాన్స్లన్నీ చూసి ఏమన్నా చేయాలా, వెరైటీ చేయాలని అనుకునేవాడిని. ఒక ఇయర్ వినాయక చవితిలో ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక డాన్స్ చేసిన శ్రీదేవిది, సిరిమల్లె పువ్వు. లైక్ పిచ్చ క్రేజీ. అంటే క్లాసికల్కు అప్పటి వరకు ఉన్నవాడిని సినిమా డాన్స్కి వచ్చేవారికి పిచ్చ క్రేజీ. అంటే ఇంత క్రేజీ ఉంటుందా ఆ సినిమా డాన్స్కు అయిపోయింది. అట్లా కాదు, నెక్స్ట్ ఇయర్ ఏదైనా చేయాలి వెరైటీ అని జగదేక వీడు అతిలోక సుందరి ఒక సినిమా వచ్చింది, చూసిన. అది శ్రీదేవి గ్రీన్ డ్రెస్, అమ్మని తీరేదెబ్బా అందాలలో మహోదయం. ఇది వేసిన అనుకో జనానందం నా ఎంబడ వడక చేస్తారు, చలో వట్టుడు అని. అలా ఎవ్రీ ఇయర్ అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చే ప్రోగ్రాంలు మాట్లాడేవాళ్ళు. నేను చెప్పాను, ఫస్ట్లో 100 రూపాయలకు చేశాను, నెక్స్ట్ ఇయర్కు నేను రావాలంటే 1000 రూపాయలు ఇస్తే వస్తా, లేకుంటే రా. డిమాండ్ చేసేసాను నేను. నాకు తెలియదు, నోటి నుంచి వచ్చేసింది. ఓకేరా శేఖర్ 1000 రూపాయలు ఇస్తాం రారా అన్నారు. నాకు 1000 అంటే చాలా మనీ, అప్పుడు 1,00,000 రూపాయలు లాగా. అమ్మాయి నిజంగా ఇస్తారా అన్న, నిజంగా ఇస్తామన్నారు. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిపోయారు 500, దాచుకున్నాను. గురుగారికి ఇస్తా అంటే గురుగారు 100, 200 ఇచ్చి ఆ శ్రీదేవి మెటీరియల్కి సంబంధించిన అన్ని కొనుకొచ్చుకున్నాను. ఆ గ్రీన్ డ్రెస్, టైలరింగ్ కూడా నేర్చుకున్నాను నేను. టైలరింగ్ ఎలా కుడతారు, ఎట్లా, అహోరాత్రులు మాస్టర్ అవ్వగానే టైలర్ షాప్కి వెళ్ళడం నేర్చుకోవడం. ఆ శ్రీదేవికి సంబంధించిన గ్రీన్ డ్రెస్ మొత్తం నేనే కుట్టుకున్నాను. ఇప్పటికీ ఫొటోస్ ఉంటాయి, అద్భుతంగా కుట్టుకున్నాను నేను. సో అది వేసుకొని వినాయక చవితప్పుడు శ్రీదేవిది అందాల మహోదయం డాన్స్ పిచ్చా క్రేజీ ఒక్కటి నేర్చుకున్నా. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు డబ్బు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. డబ్బు ఇస్తేనే స్టేజ్ ఎక్కేవాడిని. అట్లా నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్ అనే ప్లేస్లో వినాయక చవితి వస్తే 11 days కెనాట్ గో ఎనీవేర్, ఫుల్ బిజీ.
ఇక మొత్తం నాకు ఇక ఎంత అంటే అంత బ్రహ్మ భీమన్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఇక మనం ఆర్థికంగా లేనప్పుడు వట్టుడు కదా, అప్పుడు ఎంత డబ్బు విలువ ఇవన్నీ మనకు తెలిసేటి కావు. సో నేను మా ఇంటిని పోషించుకోవాలి అంటే అది చేస్తూ క్లాసికల్ మరవలేదు, అది చేస్తూ క్లాసికల్ ప్రాక్టీస్ చేస్తూ క్లాసికల్ ప్రోగ్రామ్ చేస్తున్నా. దానికి ఎక్కడ కూడా లింక్ పెట్టలేదు నేను. దేని దానికి క్లాసికల్ చేస్తుంటే పక్కా క్లాసికలే చేస్తా, సినిమాటిక్ ఒక్కటి కూడా రాదు. సినిమా చేస్తుంటే పక్కా సినిమానే చేస్తా. డాన్స్ బేబీ డాన్స్కి ఎలా ఇలా తరుణంలో జరిగేటప్పుడు నేను హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. సో ఆ ఇంటర్మీడియట్ అంటే ఈ ఫేమ్ రావడం వల్ల అన్ని వినాయక చవితుల దీంట్లో కానీ జిల్లాల్లో చేయడం వల్ల ఇక్కడి నుంచి పిలుపు వచ్చిందా, నువ్వు వెతుకుంటూ? లేదు, ఈ చాలా అప్పటికి ఇంకా చాలా ఫేమస్ అయిపోయినా నేను. వినాయక చవితి ఆరుమూరు వచ్చిందంటే 11 days నా కోసం వినాయకులు కూడా ఆపేవాళ్ళు. 13 days 15 days కూడా వేసేవాళ్ళు. అలా ఉన్న రోజులు కూడా విలేజ్ శేఖర్ రెడ్డి ప్రోగ్రామ్ అయితేనే మేము వినాయకుడు వేస్తాం, లేకుంటే వెయ్యం. ఎంతమందికి ఇస్తాం డేటు ఉన్నాయి 11 days. అప్పుడు కొందరు ఇంకెంబడబడేవాళ్ళు 6 to 9 అని, 9 to 12 అని ఒక టీం బిల్డ్ చేసిన. ఇంకా 3 అబ్బాయిలు ఆడవేషం వేసే వాళ్ళని కూడా బుక్ చేసేసి ఒక 4,000 ప్రోగ్రామ్ మాట్లాడుకుంటే అప్పుడు వీళ్ళు 500కి వచ్చేవాళ్ళు. 500 మిగతా ఇట్లా కాదు. అప్పుడు విలేజ్కి పిలిస్తే విలేజ్లో వాళ్ళ ఇళ్ళల్లో ఉండి మేకప్ వేసుకుని వచ్చారు. పిల్లలందరూ మమ్మల్ని దేవుళ్ళని చూసేటట్లు ఎంబడేవాళ్ళు. కొందరు ప్రేమించేవాళ్ళు, కొందరు కామించేవాళ్ళు. అసలు ఏంటో కూడా అర్థమైతే వచ్చేది కాదు. అప్పుడు ఇలా కాదు, ఆరుమూరులో 2 లాడ్జులు ఉంటాయి, బాలాజీ లాడ్జు. అట్లా కాదు, 40 రూపాయలు రూము, కూలర్ రూము 50 రూపాయలు. అట్లా కాదు, మనం 4,000 సంపాదిస్తున్నాము, 200 పోతావే 2 రూములు అని వాళ్ళకు ఒక రూమ్ మాకు 2 రూములు తీసుకునేవాళ్ళం. అరే మీరు ఏమన్నా అనండి, మేకప్ ఇక్కడే వేస్తాం, మేకప్ ఇక్కడే తీస్తాం అంటే కార్లు వేసుకొని వచ్చేవాళ్ళం. చుట్టుపక్కల సౌండ్ ఏరియాస్ అందరూ కార్లు, 2 కార్లు, అంతా కాపులు కాపుదాని అంతా డబ్బున్న వాళ్ళే కదా, ప్రతి ఒక్కరు కార్లు వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఆటో ఎక్కాలి మేము అందరం. అక్కడ నిజంగా అమ్మాయి అని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయాలి, ఇలా కూడా జరిగినాయి. అవునా? అసలు ప్రేమించే వాళ్ళు, అసలు పడిచొచ్చేవాళ్ళు హోటల్ దగ్గరనే. అసలు మా కోసం ఎంత త్యాగం చేసేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే ఎలా ఉండేది, ఇదేంటి చరిత్ర అనుకునేవాళ్ళు. అసలు అదొక ఎంజాయ్మెంట్. ఎలా అంటే నైట్ అంతా ప్రోగ్రామ్ చేసేవాళ్ళము, ఉదయం కాగానే ఆ చెట్లకి వెళ్ళడము, ఆ కళ్ళు ఉంటుంది కదా, ఆ కళ్ళు, ఆ నాన్ వెజ్ తినడము. అసలు ఒక చిత్రమైన హ్యాపీనెస్ లోకం అది. అసలు ఎవరిని కూడా కేర్ చేసేవాళ్ళం కాదు. అసలు ఏందో అనుకునేవాళ్ళం. ఎందుకంటే అసలు ఫోన్లు ఉండేవి కావు. నేను లాడ్జ్లో ఉన్నా అని చెప్పేస్తే అందరు లాడ్జ్ దగ్గరికి వస్తాడు, వచ్చి ఫైటింగ్ ఏందాక ఇప్పుడు డేట్ లేదు, నేను అందరికీ కావాలి, నేను నీకు క్లోజ్, ఆయన క్లోజ్, వేరే క్లోజ్, అరే చల్ 20,000 ఉంచుకో మా ప్రోగ్రామ్ కూడా అంటే పాడేస్తే వాళ్ళు. కానీ డేట్ లేదురా బాబు అంటే వినరు. లేదులే నువ్వు మాకేం చేస్తావు, నువ్వు ఒక్కడ ఉండొచ్చి ఒక డాన్స్ చేసుకోని. అట్లా కూడా సంపాదించాను. అసలు 2 ప్రోగ్రాంలు ఒప్పుకోవడం, ఈడొక గంట ఆడొక గంట డాన్స్. ఈ డాన్సులు తిట్టేవాళ్ళు, నీకేం పని లేదా అంటే. కారు ఉండేది అప్పుడు, కారు కొనేసిన, ఇక కొనేసిన. చాలా దగ్గరే కదా విలేజ్లలో.